హాయ్ అండి, హలో, నేను మీ హరెక్క. ఈరోజు మన హరెక్క వంటిల్లులో మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి. ముందుగా దీనికి కావాల్సిన పదార్థాలు చూద్దాం రండి. దీనికి కావాల్సిన పదార్థాలండి, నేను ముందుగా 2 కప్పులు పచ్చిశనగపప్పు 2 గంటల ముందు నానబెట్టానండి. ఇవి ముందుగా నానబెట్టుకుంటేనే చూడండి చక్కగా ఇవి నాని బాగుంటాయి. ఇంకా 1 కప్పు క్యారెట్, కొంచెం చిన్న అల్లం ముక్కలు, కొంచెం ఉల్లిపాయ తురుమండి, కొంచెం పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, కొద్దిగా బియ్యపిండి, పసుపు, శనగపిండి, జీలకర్ర, ఉప్పు, కారం. దీన్ని ఎలా తయారు చేసుకుందాం చూద్దాం. ఈ 2 కప్పుల పచ్చిశనగపప్పులో నేను ఒక చిన్న కప్పుతో తీసి పక్కకు పెట్టేసుకున్నానండి. ఇవి మాత్రం కొంచెం బరకగా మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మిక్సీ పట్టేసుకున్నామండి. దీంట్లోకి వేసేసుకున్నాం. చూడండి చక్కగా ఇట్లా బరకగా పట్టుకోవాలి. ఇవి కొన్ని పచ్చిశనగపప్పు నానబెట్టుకున్నామండి, పక్కన పెట్టేసుకున్నాం కదా. ఇవి దీంట్లో కలుపుకుందాము. కొద్దిగా అల్లం ముక్కలండి, ఉల్లిపాయ తురుము 1 కప్పు, కొద్దిగా పచ్చిమిరపకాయలండి, కరివేపాకు, కొత్తిమీర, రుచికి సరిపడా సాల్ట్ అండి. కారం కొద్దిగా వేసుకోండి, ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా, కారం ఎక్కువ పట్టదు. క్యారెట్ తురుమండి 1 కప్పు, 1/2 స్పూను జీలకర్ర అండి, కొద్దిగా పసుపు. ముందుగా ఇదంతా ఒకసారి కలుపుకుందామండి. దీంట్లో నీళ్ళు ఏమీ వేయక్కర్లేదండి. ఈ పచ్చిశనగపప్పు నాని ఉంటాయి కదా, ఈ ఉల్లిపాయలో ఉన్న నీరు అంతా సరిపోతుంది మనకి. ఇప్పుడు దీంట్లోకి బియ్యపిండి అండి, 1/2 కప్పు వేసుకోవచ్చు. కొద్దిగా శనగపిండి అండి, ఇది కూడా కొంచెం 1/2 కప్పు వేసేసుకోవచ్చు అండి. ఇప్పుడు కలుపుకోండి మొత్తం మళ్ళీ. ఇలా వచ్చేలాగా చూసుకోండి. ఓకే అండి, సరిపోయింది. ఇది కొద్దిసేపు పక్కన పెట్టేసి స్టవ్ మీద బాండీ పెట్టుకుందామండి. స్టవ్ మీద బాండీ పెట్టేసుకొని స్టవ్ వెలిగించుకుందామండి. ఆయిల్ పోసేసుకున్నాము. ఈ ఆయిల్ కాగేలోపు మనం వీటిల్ని చక్కగా వడల్లాగా ముందుగా ప్రిపేర్ చేసేసుకుందామండి. ముందుగా ఆయిల్ కాగేలోపు దీన్ని చిన్న చిన్న ఉండలుగా వడల్లాగా చేసేసుకొని పక్కన పెట్టుకుందామండి. ఇవి మరీ పల్చగా ఉండకూడదు, అట్లానే మరీ లావుగా ఉండకూడదండి. పల్చగా ఉంటే మాడిపోతాయండి. ఆయిల్ కాగిందేమో చూద్దామండి. ఆయిల్ బాగా కాగిందండి. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్నవి ఒక్కొక్కటి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలండి. వీటిని కొద్దిగా వేగిన తర్వాత తిప్పుకోండి. వెంబటే తిప్పితే పగిలిపోతాయండి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే మాత్రమే చాలా క్రిస్పీగా చక్కగా వేగుతాయండి, ఎర్రగా. అయిపోయినాయండి. స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాం. అయిపోయిందండి. చూడండి ఎంత క్రిస్పీగా, పైనేమో క్రిస్పీగా, లోపలేమో మెత్తగా ఎంత బాగా వేగినాయో. దీంట్లోకి అల్లం చట్నీ కానీ, పల్లీ చట్నీ కానీ, మసాలా వడ కాబట్టి టమాటా కచప్ కూడా చాలా బాగుంటుందండి. దీన్ని టేస్ట్ చేద్దాం. సూపర్ ఉందండి, కరకల్లాడుతూ. ఈ పచ్చిశనగపప్పు మధ్య మధ్య పంటి కింద తగులుతూ చాలా బాగుందండి. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. మా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.